బీసీవై పార్టీకి బీసీల మొత్తం కూడా మద్దతు లభిస్తూ ఉందా? ఎంతవరకు లభిస్తూ ఉంది? ఇప్పటి వరకు బీసీవై పార్టీ గతంలో జరిగినటువంటి 79 సంవత్సరాల్లో ఈరోజు అత్యధికంగా జనాదరణ బీసీవై పార్టీకి ఉందని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అణగారిన కులాలు అనేక రకాల గ్రామాలలో చిత్రహింసలు చేసి, వారిపై దాడులు చేసి, వారిపై హత్యలు చేసి, వారిపై మానభంగాలు చేసి, కనీసం రాజ్యాంగ హక్కును ఉల్లంఘించి రాజ్యాంగ హక్కును మాట్లాడే అర్హత లేకుండా చేసి, ఈ దుర్మార్గులు, ఈ దోపిడీదారులు, ఈ పార్టీలు రెండు కూడా నా వయసు 60 ఏళ్ళు ఇలాగే గ్రామాలలో వారి ఆస్తులు కొల్లగొట్టుకొని కనీసం ఓటు వేసేటువంటి అర్హత కూడా లేకుండా చేశారు. పోటీ చేసే అర్హత కూడా లేదు. ఈరోజు రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా బలోపేతం చేసి వాళ్ళు ఎవరిని కూడా ఏజెంట్ల నుండి కూడా పోటీ చేసేవాడిని ఉండకుండా ఇలా దుర్మార్గంగా పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రకంగా బీసీలను వెనుకబాటుతనానికి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఏకమై ఈ యొక్క అన్ని కులాలు కూడా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీకి మద్దతు తెలియజేసుకుంటున్నాం మేడం. అయితే ఇక్కడ బీసీలకి అంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అగ్రవర్ణాలు రాజకీయ పెత్తనాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఎందుకని మొట్టమొదటిసారిగా బీసీవై అనే పార్టీని స్థాపించడం జరిగింది ఒక బీసీ నాయకుడు? మేడం వాస్తవంగా ఎక్కడ ఎత్తుకున్నా కూడా గ్రామ స్థాయి తీసుకుంటే ఎక్కువ శాతము 1000 ఓటింగ్ ఉంటే 900 బీసీలు ఉన్నారు. అంటే అక్కడ రజకులు కావచ్చు, న్యాయబ్రాహ్మణులు కావచ్చు, యాదవులు కావచ్చు, బెచ్చలు కావచ్చు. కానీ అక్కడ ఉండే కుటుంబాలే 2 అగ్రవర్ణాలు కేవలం 2 కుటుంబాలే ఉంటాయి. వారిదే పెత్తందారితనం అగ్రవర్ణాలు రెడ్లే నాయుళ్ళు. కానీ కారణం ఏమిటంటే ఏ అగ్రకులాలు ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించుకుంటూ వస్తున్నాయి. ఎందుకు ఆ అగ్రకులాలకి మీరు బీసీలు లేదా బీసీవై పార్టీ వ్యతిరేకమా? మేడం వాళ్ళు ఆర్థికంగా బాగా గతంలో నుంచి బలపడినాడు దోచుకొని ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు 2 కూడా అధికారం వస్తే 5 ఏళ్ళు గ్రామ స్థాయి సర్పంచ్ 5 ఏళ్లకు 2 ఎకరాల భూమి ఉన్నాడు, 20 ఎకరాల భూమి సంపాదిస్తున్నాడు. కారణం ఒక 1000 ఓటుండే గ్రామంలో ఓటుకు 5,000 రూపాయలు చొప్పున 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కారణం ఏది? ఆ సర్పంచ్ జీతం ఎంత అంటే 5 ఏళ్ళు దోసుకోవడానికి. 5 ఏళ్ళు ఏ రకంగా దోసుకుంటారంటే నిధుల రూపంలో వచ్చినటువంటి సీసీ రోడ్లు కానీ, ఇంకా ఏమన్నా గ్రామంలో వచ్చేటువంటి బీసీలకు పథకాలు కానీ, ఏదన్నా కానీ బీసీలకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు దారిని మళ్లించి అనేక రకాల కొల్లగొట్టుకొని రాష్ట్రంలో వాళ్ళదే హావా కొనసాగుతుంది. అందుమూలాన ఈరోజు బీసీవై పార్టీకి మద్దతు తెలియజేయడానికి వచ్చాం మేడం.